శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ షట్త్రింశోధ్యాయ దేవాసుర సంగ్రామము. సనత్కుమారోవాచ స దూతస్తత్ర గత్వా చ శివవాక్యం జగాదః స విస్తరం యథార్థం చ నిశ్చయం తస్య తత్వతః తచ్చుత్వా శంఖచూడోసౌ దానవేంద్రః ప్రతాపవాన్ అంగీచకార సుప్రీత్య రణమేవ స దానవః సమారురోహ యానం చ సహా మాత్యైస్య సత్వరః ఆదిదేశ స్వసైన్యం చ యుద్ధార్థం శంకరేణ చ శివః స్వసైన్యం దేవాంశ్చ ప్రేరయామాస సత్వరః స్వయమఖిలేశోపి సన్నద్ధో భూచ్చ లీలయా యుద్ధారంభో బభూవాసు నేదుర్వాజ్యాని భూరిసః కోలాహలశ్చ సంజాతో వీరశబ్దస్తథైవ చ దేవదానవయోర్యుద్ధం పరస్పరమభూన్మునే ధర్మతో యుయుధే తత్ర దేవదానవయోర్గణః స్వయమింద్రో యుయుధే సార్ధం చ వృషపర్వణ భాస్కరో యుయుధే విప్రచిత్తినా సహధర్మతః. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ దూతాచటికి వెళ్ళి శివుని వచనమును యథార్థముగా వివరముగా చెప్పెను, మరియు శివుని నిశ్చయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను. దానవ చక్రవర్తి ప్రతాపశాలియగు ఆ శంఖచూడు ఆ మాటలను విని మిక్కిలి ప్రీతితో యుద్ధమును స్వీకరించెను. అతడు వెంటనే రథమును అధిష్ఠించెను. మంత్రులు అతనిని అనుసరించిరి. అతడు శంకరునితో యుద్ధము కొరకై తన సైన్యమును ఆదేశించెను. శివుడు కూడా వేగముగా తన సైన్యమును మరియు దేవతలను ప్రేరేపించెను. ఆయన స్వయముగా సర్వేశ్వరుడే అయినను లీలచే యుద్ధమునకు సన్నద్ధుడాయెను. వెంటనే యుద్ధము ఆరంభమయ్యెను. అనేక రకముల వాద్యములు మ్రోగినవి. పెద్ద కోలాహలము వీరుల శబ్దముతో కూడి చెలరేగెను. ఓ ముని, దేవదానవులు ఒకరితోనొకరు యుద్ధమును చేయ మొదలెడిరి. అచట దేవదానవ సైన్యములు ధర్మయుద్ధమును చేసినవి. మహేంద్రుడు స్వయముగా వృషపర్వునితో యుద్ధము చేసెను. భాస్కరుడు విప్రచిత్తితో ధర్మయుద్ధమును చేసెను. దంభేన సహ విష్ణుశ్చకార పరమం రణం కాలాసురేణ కాలశ్చ గోకర్ణేన హుతాశనః కుబేరః కాలకేయేన విశ్వకర్మ మయేన చ భయంకరేణ మృత్యుశ్చ సంహారేణ యమస్తథా కాలాంబికేన వరుణశ్చంచలేన సమీరణః బుధశ్చ ఘటపృష్టేన రక్తాక్షేణ శనైశ్చరః జయంతో రత్నసారేణ వసవో వర్చసాం గణైః అశ్వినౌ దీప్తిమద్భ్యాం చ ధూమ్రేణ నలకూబరః దురంధరేణ ధర్మశ్చ గణకాక్షేణ మంగళః శోభాకరేణ వైశ్వానః పిపీటేన చ మన్మథః గోకాముఖేన చూర్ణేన ఖడ్గనామ్నా సురేణ చ ధూమ్రేణ సంహలేనాపి విశ్వేన చ ప్రతాపినా పలాసేన ద్వాదశార్క యుయుధుర్ధ ధర్మతః పరే అసురైరమరాః సార్ధం శివసాహాయ్యశాలినః. విష్ణువు దంభునితో గొప్ప యుద్ధమును చేసెను. కాలాసురునితో కాలుడు, గోకర్ణునితో అగ్ని, కాలకేనితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యువు, సంహారునితో యముడు, కాలంబికునితో వరుణుడు, చంచలునితో వాయువు, ఘటపృష్ఠునితో బుధుడు, రక్తాక్షునితో శని, రత్నసారునితో జయంతుడు, వర్చసుల గణములతో వసువులు, దీప్తిమంతులిద్దరితో అశ్వినీదేవతలు, ధూమ్రునితో నలకూబరుడు, దురంధరునితో ధర్ముడు, గణకాక్షునితో మంగళుడు, శోభకారునితో వైశ్వానుడు, పిపుటినితో మన్మధుడు, గోఖాముకుడు, చూర్ణుడు, ఖడ్గాసురుడు, ధూమ్రుడు, సంహలుడు, విశ్వుడు, ప్రతాపి మరియు పలాసియాను వారితో 12 ఆదిత్యులు ధర్మయుద్ధమును చేసిరి. శివునకు సహాయమును చేయుటకు వచ్చిన ఇతర దేవతలు రాక్షసులతో యుద్ధమును చేసిరి. ఏకాదశ మహారుద్రాశ్చైకాదశ భయంకరైః అసురైర్యుధిర్వీరైర్ మహాబల పరాక్రమైః మహామనిశ్చ యూధేచ్చోగ్ర చండాదిభిః సహ రాహునా సహ చంద్రశ్చ జీవః శుక్రేణ ధర్మతః నందీశ్వరాదయః సర్వే దానవ ప్రవరైః సహ యూధుశ్చ మహాయుద్ధే నోక్తా విస్తరతః పృథక్ వటమూలే తదా శంభుస్తస్థౌ కాళ్యా సుతేన చ సర్వే చ యూదుః సైన్యవ్యూహాః సతతం మునే రత్నసింహాసనే రమ్యే కోటి దానవ సంయుతః ఉవాస శంఖచూడశ్చ రత్నభూషణభూషితః మహాయుద్ధో బభూవాధ దేవాసుర విమర్ధనః నానాయుధాని దివ్యాని చలంతి స్మ మహామృధే గదర్షి పట్టిశాశ్చక్రభుశుండి ప్రాసముద్గరాః నిస్త్రింసభల్ల పరిగాః శక్త్యున్ముఖ పరస్వధాః శరతో మరఖడ్గాశ్చ శతఘ్నశ్చ సహస్రశః బిందిపాలా దయాశ్చాన్యే వీరహస్తేషు శోభితాః
11 మహారుద్రులు భయంకరులు వీరులు మహాబలశాలురు నగు 11 రాక్షసులతో యుద్ధమును చేసిరి. ఉగ్రచంద్రుడు మొదలగు వారితో మహామణి, రాహువుతో చంద్రుడు మరియు శుక్రునితో బృహస్పతి ధర్మయుద్ధమును చేసిరి. నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ మహాయుద్ధములో దానవ వీరులతో యుద్ధమును చేసిరి. విస్తార భయముచే ఆ వివరములు వేర్వేరుగా చెప్పబడుటలేదు. అప్పుడు శంభుడు వటవృక్ష మూలమునందు కాశీదేవితో మరియు కుమారునితో కలిసి వేచి ఉండెను. ఓ ముని, ఆ 2 మహాసైన్యములలోని అందరూ నిరంతరముగా యుద్ధమును చేయుచుండిరి. శంఖచూడుడు రత్నభూషములను అలంకరించుకొని 1,000,000 మంది దానవులు చుట్టూ చేరి ఉండగా సుందరమగు రత్నసింహాసనముపై ఉపవిష్టుడై ఉండెను. అప్పుడు దేవాసుర వినాశకరమగు గొప్ప యుద్ధము జరిగెను. ఆ మహాయుద్ధములో దివ్యములకు అనేక ఆయుధములు ప్రయోగింపబడెను. గదలు, చురకత్తులు, పట్టిసములు, చక్రములు, భుసుండీలు, ప్రాసలు, ముద్గరములు, బల్లెములు, గడ్డపారలు, పరిఘలు, శక్తులు, శత్రువుపైకి ప్రయోగించుటకు సిద్ధముగానున్న గొడ్డళ్ళు, బాణములు, తోమరములు, కత్తులు, వేలాది ఫిరంగులు, భిందిఫాలములు మరియు ఇతరములకు ఆయుధములు వీరుల చేతులలో ప్రకాశించుచుండెను. శిరాంశ్చ చిచ్చుదిశ్చైర్భిర్వీరాస్తత్ర మహోత్సవః వీరానాముభయోశ్చైవ సైన్యయోర్గర్జతో రణే గజాస్తురంగా బహవః స్యందనాశ్చ పదాతయః సారోహవాహ వివిధాస్తత్రాసన్ సువిఖండితాః నికృత్త బాహూరు కరకటి కర్ణయుగాంఘ్రాయః సంచిన్నధ్వజబాణాసితనుత్ర వరభూషణాః సముద్దత కిరీటైశ్చ శిరోభిః సహ కుండలైః సంరంభనష్టైరాస్తీర్ణా బభౌభూః కరభోరుభిః మహాభుజైః సాభరణైః సంభినైః సాయుధైస్తదా అంగైరన్యైశ్చ సహసా పటాలైర్వాససామ్రగైః మృధే భటాః ప్రధావంతః కబంధాః స్వశిరోక్షిభిః పశ్యంతస్తత్ర చోత్పేతు రుద్యతాయుధ సద్భుజైః వల్గంతోతితరాం వీరా యూయుధుశ్చ పరస్పరం శస్త్రాస్త్రైర్వివిధైస్తత్ర మహాబల పరాక్రమాః. ఆ యుద్ధములో వీరులు వాటితో తలలను నరుకుచుండిరి. యుద్ధములో 2 సైన్యములలోని వీరుల గర్జనలతో గొప్ప ఉత్సవం ప్రవర్తిల్లెను. ఆ యుద్ధమునందు ఏనుగులు, గుర్రములు, వాటిపై ఉపవిష్టులైన వీరులు, అనేక రథములలోని రధికులు, సారథులు, పదాతులు అనేక మంది తెగిన దేహములతో పడియుండిరి. తెగిన చేతులు, బాహువులు, తొడలు, నడుములు, చెవులు మరియు కాళ్ళు మరియు విరిగిన ధ్వజములు, బాణములు, కత్తులు, కవచములు, శ్రేష్టమగు అలంకారములు పడియుండెను. ఆ యుద్ధములో సంహరింపబడిన సైనికుల తలలు కొండలములతో గూడి నేలపై చెల్లాచెదురుగా పడియుండెను. ఎగురగొట్టబడిన కిరీటములు నేలపై పడియుండెను. తెగిపడిన ఏనుగు తుండములు వంటి తొడలతో నిండి భూమి ప్రకాశించెను. ఆయుధములతో అలంకారములతో కూడి తెగపడిన గొప్ప భుజములు మరియు ఇతర అవయవములు తేనె పట్టుల వలె నేలపై బడియుండెను. యుద్ధములో పరిగెత్తుచున్న భటులకు మొండెములు కానవచ్చెను. ఆ మొండెములు తమ చేతులలో ఆయుధములను ఎత్తిపట్టుకొని ఎగురుచుండెను. ఆ యుద్ధములో గొప్ప బలపరాక్రమములు గల వీరులు మిక్కుటముగా గర్జిస్తూ అనేక రకముల శస్త్రాస్త్రములతో ద్వంద్వయుద్ధములను చేయుచుండిరి. కేచిత్ స్వర్ణముఖైర్బాణైర్వినిహత్య భటాన్ మృధే వ్యనదన్ వీర సన్నాదం సతోయా యువతోయదాః సర్వతః శరకూటేన వీరః సరథసారథిం వీరం సంచాదయామాస ప్రావృట్ సూర్యమివాంబుదః అన్యోన్యమభిసంసృత్య యూయుధుర్ద్వంద్వయోధినః ఆహ్వయంతో విశంతోగ్రే క్షిపంతో మర్మభిర్మిదః సర్వతో వీరసంఘాశ్చ నానాబాహుధ్వజాయుధాః వ్యదృశ్యంత మహాసంఖ్యే కుర్వంతః సింహ సంరవం మహారవాన్ స్వసంఖాంశ్చ విదద్ముర్వై పృథక్ పృథక్ వలనం చక్రిరే తత్ర మహావీరాః ప్రహర్షితాః ఏవం చిరతరం కాలం దేవదానవయోర్మహత్ బభూవ యుద్ధం వికటం కరాళం వీరహర్షదం మహాప్రభోశ్చ లీలేయం శంకరస్య పరాత్మనః యయా సమ్మోహితం సర్వం స దేవాసుర మానుషం. కొందరు బంగారు అగ్రములు గల బాణములతో యుద్ధమునందు భటులను సంహరించి వర్షాకాల మేఘముల వలె వీరగర్జనను చేయుచుండిరి. ఒక వీరుడు మరి ఒక వీరుని అతని రథము మరియు సారథితో సహా వర్షాకాల మేఘము సూర్యుని వలె అన్ని వైపుల నుండి బాణ పరంపరలతో కప్పివేసెను.
ద్వంద్వ యుద్ధ వీరులు పరస్పరము దాడి చేసుకొనుచు ఆహ్వానిస్తూ ముందుకు దూముకుతూ ఒకరినొకరు మర్మస్థానములందు గాయపరుస్తూ యుద్ధమును చేసిరి. ఆ మహాయుద్ధములో వీరుల గుంపులు తమ చేతులతో ధ్వజములను ఆయుధములను ధరించి సింహనాదములను చేయుచు అంతటా కానవచ్చిరి. ఆ యుద్ధమునందు మహావీరులు మహానందము గలవారై గొప్ప ధ్వనిని చేయుచు తమ శంఖములను వేర్వేరుగా మ్రోయించి బిగ్గరగా కేకలను వేయుచుండిరి. ఈ విధముగా దేవదానవుల మధ్య చాలా కాలము గొప్ప భయంకరమైన బీభత్సకరమైన యుద్ధము జరిగి వీరులకు ఆనందమును కలిగించెను. పరమాత్మ మహాప్రభుడు శంకరుని ఈ లీలచే దేవ దానవ మనుష్యులతో సహా సర్వప్రాణులు మోహింపచేయబడుచున్నవి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవదానవ యుద్ధ వర్ణనం నామ షట్త్రింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందలి యుద్ధఖండలో దేవదానవ యుద్ధ వర్ణనమనే 36వ అధ్యాయము ముగిసినది.